బాగా చదువుకున్నప్పటికీ ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నావు. దయచేసి విను. దేవుడు ఒకవేళ నీకు చిన్న ఉద్యోగం ఇచ్చినా సరే, ఆ చిన్న ఉద్యోగంలో యథార్థంగా జీవించు, న్యాయంగా జీవించు, కష్టపడి నమ్మకంగా నువ్వు పనిచేసినట్లయితే వినో, చిన్న పనులనే నువ్వు యథార్థంగా చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పెద్ద పనులు నీకు ఇస్తాడు, ఉన్నతమైన పనులు నీకు ఇస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఈ పని ఎవడు చేస్తాడు? నేను చదువుకుంది ఏమిటి? సెక్యూరిటీ గార్డ్గా నేను ఎందుకు చేయాలి? వాచ్మెన్గా నేను ఎందుకు చేయాలి? ఆఫీస్ బాయ్గా నేను ఎందుకు చేయాలి? హోటల్లో నేను ఎందుకు పని చేయాలి? అసలు నేను ఎక్కడ పుట్టాను? ఎలా పుట్టాను? ఏ స్థాయిలో? ఇవన్నీ వద్దండి మనకి. ఈరోజు కడుపు నింపుకోవాలంటే ఖచ్చితంగా రెక్కలు ముక్కలు చేసుకోవాలి. ఏ పని నీ చేతికి దొరికితే ఆ పని చేసే ప్రయత్నం చేయి. ఏ పని నీకు ఇవ్వబడితే ఆ పనిలో నమ్మకంగా కష్టపడి పనిచేసే ప్రయత్నం చేయి. ఖచ్చితంగా దేవుడు నువ్వు చేసే ఆ పనిని చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు.